మామ్స్ డైరీ బై రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలోని ఇంకో సూపర్ హెల్దీ ఇంకా సూపర్ టేస్టీ ఉండే రెసిపీని షేర్ చేస్తున్నాను. ఇలాంటి కాంబినేషన్ వెజిటేబుల్స్ ని మనం చాలా తక్కువగా వండుతూ ఉంటాము. ఇంకా ఈ వెజిటేబుల్స్ ని ఇంట్లో పిల్లలైనా సరే, కొంతమంది పెద్దవాళ్ళైనా సరే తినడానికి ఎక్కువగా ఇష్టపడరు. వాళ్ళకి నచ్చేలాగా మంచి న్యూట్రియంట్స్ ఉన్న ఈ రెసిపీని ఎలా చేయాలో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. ఈ మస్ట్ ట్రై రెసిపీలో 7 రకాల వెజిటేబుల్స్ ని యూజ్ చేస్తామండి. కానీ తినే వాళ్ళు మాత్రం ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయరు ఇన్ని వెజిటేబుల్స్ ఉన్నాయని. ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం కొద్దిగా పాలకూరని కట్ చేసేసుకుందాము. పాలకూరలో ఐరన్ తో పాటు విటమిన్ సి, ఈ, పొటాషియం, మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. పాలకూరని కట్ చేసుకుని మెజర్ చేయగా 2 కప్పులు ఉండాలి. అంటే దాదాపుగా ఒక 500 గ్రాముల పాలకూర తీసుకుంటే సరిపోతుంది. బౌల్ లోనే కట్ చేసుకున్న పాలకూర అంతా వేసేసి బౌల్ ని పక్కన పెట్టేశాక స్టవ్ మీద కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 500 గ్రాముల కట్ చేసుకున్న పాలకూర వేసి, ఈ గుమ్మడికాయలో విటమిన్స్, మినరల్స్ తో పాటు హార్ట్ కి, స్కిన్ కి చాలా మంచిది. పిల్లలు, ఇంట్లో వాళ్ళు గుమ్మడికాయ తినడానికి ఇష్టం లేకపోయినా సరే ఈ గుమ్మడికాయని కూడా చిన్న పీసెస్ గా కట్ చేసుకుని దాదాపు ఒక 200 గ్రాములు అంటే 3/4 కప్పు ఉండేలా చూసుకొని దీన్ని కూడా కుక్కర్ లో వేసేసుకోవాలి. ఇంకా క్యారెట్ కూడా మన కళ్ళకి చాలా మంచిది కదా, ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. మీడియం సైజ్ లో ఉన్న క్యారెట్స్ ని 1 లేదంటే 2 తీసుకొని క్యారెట్ ని కూడా మీడియం సైజ్ లో కట్ చేసేసుకొని 1/2 కప్పు కుక్కర్ లో వేసేసి, ఈ రెసిపీలో ముల్లంగి కూడా యూస్ చేస్తాం కాబట్టి ముల్లంగిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది డైజెస్టివ్ సిస్టమ్ కి చాలా మంచిది. కాన్స్టిపేషన్ కూడా తగ్గిస్తుంది. ఈ ముల్లంగిని సాంబార్ లోనే కాదండి, అప్పుడప్పుడు పచ్చళ్ళు ఇలా రెసిపీస్ చేసుకుంటే హెల్త్ కి కూడా మంచిది. ముల్లంగి ఫ్లేవర్ అంతా కూడా రెసిపీని డామినేట్ చేయకుండా చాలా తక్కువ క్వాంటిటీ మాత్రమే తీసుకోవాలి. అంటే దాదాపుగా ఒక 1/2 కప్పు తీసుకుంటే సరిపోతుంది. మీడియం సైజ్ లో కట్ చేసుకున్న కాలీఫ్లవర్ తో పాటు 1/2 కప్పు పచ్చి బఠానీలు వేసుకోవాలి. ఇందులోనే మీడియం సైజ్ లో కట్ చేసుకున్న 2 బంగాళదుంపలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసాక మిక్సీ జార్ లో మీడియం సైజ్ లో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం వేసి ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకుని, గ్రైండ్ చేసిందంతా కుక్కర్ లో వేసేసాక చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడే కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఇంకోసారి మిక్స్ చేసేసాక 1/2 కప్పు వాటర్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 2-3 విజిల్స్ వేయించుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్ని ఉడికేలోపు నెక్స్ట్ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదామండి. మీడియం సైజ్ లో ఉన్న 3 టమాటాలు తీసుకొని పీసెస్ గా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ చేసేసుకోవాలి. ఈ లోపు కుక్కర్ కూడా విజిల్ వేసేసింది కాబట్టి ఇది ఆవిరంతా పోయేంత పక్కన పెట్టి, ఈ లోపు వేరే పాన్ లో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ వేసి టమాటా పేస్ట్ అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఇంకో 2-3 నిమిషాలు మిక్స్ చేసుకుంటే టమాటా ప్యూరీ అంతా దగ్గరకు వచ్చే లోపు కుక్కర్ లో ఉన్న ఆవిరంతా పోయింది కాబట్టి కుక్కర్ మూత ఓపెన్ చేసేసి వెజిటబుల్స్ అన్నిటినీ కూడా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. మనం ఎలా అయితే పావ్ బాజీకి వెజిటబుల్స్ ని మ్యాష్ చేసుకుంటామో దీనికి కూడా అలా చేస్తే సరిపోతుందండి. ఇలా మొత్తం మ్యాష్ చేసేసే లోపు పాన్ లో ఉన్న టమాటా ప్యూరీ కూడా దగ్గరకు వచ్చేసింది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఆల్రెడీ కుక్కర్ లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. మన టేస్ట్ కి తగ్గట్టు కారంతో పాటు 1.5 టేబుల్ స్పూన్ పావ్ బాజీ మసాలా కానీ వెజిటబుల్ కర్రీ మసాలా కానీ వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకుని ఇంకో 2 నిమిషాలు కుక్ చేసుకుంటే ఇలా గ్రేవీలో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలుతుంది. మెత్తగా మ్యాష్ చేసిన వెజిటబుల్స్ అన్నిటిని కూడా పాన్ లో వేసేసి టమాటా ప్యూరీ, వెజిటబుల్స్ అన్ని కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ లో 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఈ వెజిటబుల్స్ లో వాటర్ ఎక్కడా లేకుండా వెజిటబుల్స్ అన్ని దగ్గరగా వచ్చేసినప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్ కి ఈ రెసిపీ 3-4 అయితే సరిపోతుందండి. పోపు పెట్టే పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తో పాటు కొద్దిగా జీలకర్ర పొడి వేసి 2 కలిసేలా మిక్స్ చేశాక ఎండుమిరపకాయ వేసి కొద్దిగా వేడయ్యాక ఇందాక చేసిన వెజిటబుల్ కర్రీని ఒక బౌల్ లో వేసుకుని ఈ ఆయిల్ ని తాలింపులాగా వేసేసాక ఎన్నో పోషకాలు ఉన్నటువంటి ఈ సూపర్ హెల్దీ 7 రకాల వెజిటబుల్స్ తో చేసిన కర్రీని మస్ట్ ట్రై అండి. ఇన్ని వెజిటబుల్స్ యూస్ చేసాం కాబట్టి టేస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయము ఇంత బాగుంటుందని. ఈ కర్రీని చపాతీ, పరాటా లేదంటే పావ్ బాజీతో కూడా తినొచ్చు. టేస్ట్ మాత్రం సేమ్ మనం పావ్ బాజీ రెసిపీ తింటున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.